నమస్తే, వార్తావాణికి స్వాగతం. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, నాగుళ్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అలాగే సంబంధిత బిఎల్ఓలను కలిసి ఎస్ఐఆర్ నమోదు ఎంత శాతం పూర్తయిందో, ఇంకా ఎంత శాతం పెండింగ్ లో ఉందో తెలుసుకుని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రూపొందించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి ఆరా తీశారు. పర్యటనలో భాగంగా పలువురు స్థానికులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను గోదావరి అంజిరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి ప్రజల సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంబాబు గౌడ్ మరియు ప్రవీణ్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని మరి మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాముగౌడ్ గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఎక్కడెక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని తక్షణమే కూడా పరిష్కరించాలని, స్ట్రీట్ లైట్లు కానీ, ఎక్కడన్నా రోడ్లు డ్యామేజ్ ఉంటే రోడ్లు కానీ, అదేవిధంగా డంపింగ్ చెత్త అనేది తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కాబట్టి దాన్ని కూడా నివారించాలని, ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారు జ్యోతి గారికి మరి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి ఈ యొక్క సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో తక్షణమే వాటి మీద చర్యలు తీసుకొని వాటన్నిటి మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకొని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నుండి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించినందుకు మరి జ్యోతి మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజులలో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.